నమస్కారం, నా పేరు తిపిరిపేని రమేష్ యాదవ్, బీసీవై పార్టీ రాష్ట్ర యూత్ కో కన్వీనర్. ఈరోజు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టిన బీసీ ధర్మ దీక్ష ఎందుకనంటే గత ఫిబ్రవరి 22వ తారీఖున ఏదైతే మంగళగిరి కేంద్రంగా బీసీ సింహగర్జన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందుంచాము. అందులో ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం అమలు చేస్తామని ఏదైతే ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి పుత్రరత్నం నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలు అనేక సందర్భాల్లో హామీనిచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తయినా ఇంతవరకు బీసీ రక్షణ చట్టం గురించి ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కేటాయించాలనే ప్రధాన డిమాండ్ ని ఎందుకు ముందుంచామంటే నారా లోకేష్ గారు అనేక సందర్భాల్లో 99 పైసలకు మేము ఎకరా ఇస్తాం, 5 ఎకరాలు ఇస్తాం, 5 ఎకరాలు 500 ఎకరాలు ఇస్తామని హామీనిచ్చి అందరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బినామీ కంపెనీలకు అందరికి అప్పనంగా కట్టబెడుతున్నాడు. ఖచ్చితంగా బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కేటాయించాలి, వాటిలో బీసీ భవనాలు మేము కట్టుకుంటామనే పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేక బీసీ ఉపకులాలకు కార్పొరేషన్ చైర్మన్ అనే ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులు ఇచ్చి వాటికి ₹1 కూడా నిధులు విడుదల చేయలేరంటే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము నిలదీస్తాం. కావాల్సింటే ప్రభుత్వ నాయకులు మొత్తం రోడ్డు మీదకి లాగుతామని సందర్భంగా తెలియజేస్తూ మరొక ముఖ్యమైన విషయం మా ఎజెండాలో పెట్టింది. బీసీలకు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో 44% రిజర్వేషన్లు కేటాయించాలి. ఈ 5 ప్రధాన డిమాండ్లకు మార్చి 31వ తారీఖు వరకు మేము గడువు ఇస్తే క్లియర్ గా ఏప్రిల్ 11వ తారీఖున బీసీ ధర్మదీక్ష చేస్తామని చెప్పి ఇంతవరకు ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు వీటికి స్పందించకపోగా ఈ రోజు బీసీ ధర్మదీక్షను అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా మేము ఒక్కరే తెలియజేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ రోజులు పోయాయి, బీసీల దెబ్బ అంటూ 2029లో చూస్తారు. మేమందరం ఏకమయ్యాము, ఇక మీ రోజులు కొనసాగని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. మేము పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి వచ్చేసాం. మేమందరం కూడా ఆర్సీవై ఫోర్స్ టీం, అది యూత్ ఫోర్స్ టీం. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమం అయ్యే వరకు కూడా ఇక్కడ ఉండి అన్నగారికి రక్షణగా మేమందరం ఉంటాం. అలాగే ఈ యొక్క ప్రభుత్వానికి 5 డిమాండ్లని మా అధినాయకులు వారు గత నెల 22వ తారీఖున జరిగినటువంటి సింహగర్జన కార్యక్రమంలో ప్రభుత్వానికి 5 డిమాండ్లను హెచ్చరించారు. ఏదైతే ఈ 5 డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఆయన చెప్పిన విధంగా ఈ నెల 11వ తారీఖున అంటే ఈ రోజు అమర నిరాహార దీక్షకు ఈయన పూనుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం మా డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. బోడే రామచంద్ర యాదవ్ గారు చేపడుతున్న ఈ యొక్క నిరాహార దీక్ష కొరకు మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాము. నా పేరు రమేష్, నేను ఆదిలాబాద్ నుండి అడవి జిల్లా నుంచి వచ్చినాను. మా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం గిరిజనులు ఉంటారు కాబట్టి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సరైన న్యాయం కలుగుతలేదు కాబట్టి అని చెప్పేసి మేము రామచంద్ర యాదవ్ అన్నగారితో మేము నడుస్తున్నాము. ఈ అన్నగారు చేపడుతున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్ష కొరకు మేము మద్దతు ఇస్తూ దాదాపుగా ఒక 100 మంది వచ్చినాము ఇక్కడ ఆదిలాబాద్ నుండి. ఈసారి కొన్ని విషయాలు సార్ గురించి చెప్పాలంటే ఈ బీసీ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి సార్ పోరాటం చేస్తున్నారో అది మాకు చాలా నచ్చింది. అందుకొరకే సార్ ఎంపడం మేము ఫాలో అవుతున్నాము. ఇప్పటి వరకు ఈ ఒక అగ్రకుల రాజకీయ నాయకులు వారి స్వార్థాల కొరకు వాడుకోవడం తప్ప వాళ్ళు ఎన్నడూ మా బీసీ వర్గాలకు న్యాయం చేకూరుస్తలేరు. వాళ్ళు ఈరోజు రామచంద్ర అన్న గారు మాకు న్యాయం కల్పిస్తున్నారు, మళ్ళీ రేపటి మంచి మంచి పోస్టులు ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి మేము అన్నగారితో నడుస్తున్నాము. మా దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా అన్నగారు డబ్బులు చూడకుండా ఒక నిజాయితీ కార్యకర్త కొరకు అన్న చూస్తున్నారు. కాబట్టి మేము కూడా
మాకు కూడా మంచి నాయకుడు దొరికింది కాబట్టి అని చెప్పేసి మేము అన్నతో పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ పోరాటం ఎంతవరకైనా కూడా మేము అన్నతో పోరాటం చేసి అన్నగారితో మేము ఎన్నుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ ధర్మదీక్షకి ప్రతి ఒక్కరు కూడా వేలాది వేలుగా వచ్చి ఈరోజు రామచంద్ర అన్న గారికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మా ఈ బీసీలకు సంబంధించి ఏదైతే ప్రధాన 5 డిమాండ్లు అయితే ఉన్నాయో అవి సాధించేంత వరకు ప్రాణాలను కూడా మేము లెక్క చేయకుండా ఇదే విధంగా మేము కృషి చేస్తాము. దీనికి ఎటువంటి మార్పులు లేవు. తప్పకుండా మేము అన్నకి మద్దతు ఇవ్వడానికి రైల్వే కోడ్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మా యువసన్యంతో తప్పకుండా అన్నకి మా మద్దతు ఉంటుంది. జై బీసీవై, జై ఆర్సీవై.